13,000 బడులలో 50 లోపే స్టూడెంట్లట. 13,000 స్కూల్స్లో 50 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారట ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణలో. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది. 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్ళ ఉంటే 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ వెల్లడించింది. 13,000 స్కూళ్ళల్లో 50 అంటే మొత్తం 30,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. 13,000 స్కూల్లో 50 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారంటే మరి అసలు ప్రభుత్వ స్కూల్స్కి ప్రజలు ఏ పార్టీ ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రభుత్వ స్కూల్లో నాణ్యత ఏ పార్టీ ఉందనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ స్కూళ్ళని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయటం, ప్రభుత్వ స్కూళ్ళు అంటే పేద పిల్లలు చదివే స్కూల్స్ వాటిలలో స్టాఫ్ ఉందా లేదా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదిగో 13,000 బడులలో 50,000 స్టూడెంట్లే. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోతుంది. 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్ళు ఉంటే దాంట్లో 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ వెల్లడించింది. 13,364 బడులలో ప్రైమరీ స్కూళ్లతో పాటు యూపీఎస్సీ హై స్కూళ్ళు కూడా ఉండడం విద్యావేత్తల ఆందోళన కలిగిస్తుంది. మరోపక్క సింగిల్ టీచర్తో నడుస్తున్న స్కూళ్ళు స్టేట్లలో 5,821 ఉండగా 1,213 బడుల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేడట. ఎంత దారుణం! మొత్తం 30,000 స్కూళ్ళల్లో 13,364 స్కూళ్ళల్లో 50 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ ఒక 5 మంది 4 మంది 5 మంది ముగ్గురు టీచర్లు ఉంటారు. 50 మందికి టీచర్లు చెప్తారు. సింగిల్ టీచర్లు ఒకటే టీచర్ ఉన్న స్కూల్లో 5,000 దాకా ఉంటుంది. దాంట్లో 1,213 స్కూళ్ళల్లో ఒక్క అడ్మిషన్ కూడా లేదు. ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాలే. టీచర్ ఉట్టికి పోయి ఆడ కూర్చొని వస్తాడు, లేకపోతే పక్కన ఉన్న స్కూల్లో ఏమైనా ఉంటే చదువు చెప్పి రావాలి. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది! ప్రభుత్వ విద్య పైన, ప్రభుత్వ పాఠశాల పైన ప్రజల యొక్క ఒపీనియన్ ఎట్టుంది, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్టుంది అనేది దీనికే ఉదాహరణ. ప్రభుత్వాల నిర్లక్ష్యము, ప్రజలు దానిపైన ఉన్న కాన్సర్న్ ఏంది అంటే ప్రజలకు దానిపైన ఉన్న నమ్మకం ఏందనేది దీన్ని బట్టి అర్థమైంది. అప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిటానికి ముందుకు రావట్లే ప్రజలు. ఎందుకంటే అక్కడ నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన వస్తువులు లేవు, సరైన స్టాఫ్ లేదు, చదువు చెప్పేటోళ్ళు లేడు. ఉన్న స్టాఫు బాధ్యతగా వాళ్ళు రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎల్ఐసి దందాలు, రకరకాల వ్యాపారాలు చేస్తారు. ఇది ఒక పార్ట్ టైం జాబ్ లెక్క పెట్టుకున్నారు. కానీ జీతాలు వేలల్లో 70,000, 80,000, 1,00,000, 1,20,000 జీతాలు ఉన్న టీచర్లు కూడా ఉన్నారు. అంతంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రజల యొక్క డబ్బుల్ని ప్రజలకు సరైన విద్య, పిల్లలకు పేద పిల్లలకు సరైన విద్య అందించే గతి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ పాటిగా ఉంది అంటే ప్రభుత్వం యొక్క స్కూళ్ళ పైన, ప్రజలపైన, ప్రజల విద్య పైన అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇదే ఏపీలో పక్కనే ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ప్రభుత్వ స్కూల్లో ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్ పెట్టారు, ఐబీ సిలబస్ పెట్టారు, ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టారు. ఒక అద్భుతంగా ప్రైవేట్ స్కూల్స్ని ఎట్లయితే డెవలప్ చేశారో అట్లా చేసి విద్యని, పేద పిల్లలకి విద్యని, నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అంటే కమిట్మెంట్ ఉన్న లీడర్లు ఉండి, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాలు ఉంటే అట్లుంటుంది. తెలంగాణకు వచ్చేటప్పటికి 13,000 స్కూళ్ళల్లో 50 మంది లోపు పిల్లలు ఉన్నారంటే ఏంది పరిస్థితి? మంచి మంచి స్కూల్ గ్రౌండ్స్, స్కూల్స్ ఉండి, మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉండి 50 మంది లోపు 13,000 స్కూళ్ళల్లో ఒక 1,213 స్కూల్లో అసలు అడ్మిషనే లేదట. వితౌట్ అడ్మిషన్ నడుస్తున్నాయి స్కూళ్ళు, సింగిల్ టీచర్ స్కూల్స్. అంటే దీనిపైన ప్రభుత్వాలు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవాలి, దీనిపైన రివ్యూ చేయాలి, దీన్ని బలోపేతం చేయాలి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి, ప్రభుత్వ స్కూల్ని డిస్కరేజ్ చేస్తున్నాయి. మామూలు చిన్న చిన్న గల్లీలలో పెట్టిన ప్రైవేట్ స్కూళ్ళల్లో 200 మంది 300 మంది అడ్మిషన్ ఉండదు. అక్కడ 2-3 కూడా టీచర్లు ఉంటారు, సరైన క్వాలిఫైడ్ ఉండరు. మరి ఎందుకు ఏడు ఉండట్లే? ఒక్క అడ్మిషన్ లేకుండా 50 మంది లోపు ఉన్న 13,000 స్కూల్ 50 మంది లోపు ఉన్నారంటే అదే ప్రాంతంలో ఉన్న 13,000 ప్రైవేట్ స్కూళ్ళల్లో 500 మంది స్టూడెంట్స్ ఉన్న దాఖలాలు కూడా ఉంటాయి నాకు తెలిసి. ఎందుకు వాళ్ళు వ్యవస్థను నడపలేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఆ దిశగా ఆలోచించే పార్టీలకి, ప్రభుత్వాలకి మద్దతు ఇవ్వాలి ప్రజలు తప్ప